ఏలూరు జిల్లాలో నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 27 బస్సులను ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 1400 బస్సులు నూతనంగా ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఒక్క బస్సుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కార్మికులకు ఉన్న సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రిగా అయితేనే ఏపీఎస్ వ్యక్తిగా నేను ఒకటే చెప్తున్నా, రేపు రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో మీరు సంతోషంగా ఉండి మీ సంస్థను దిగ్విజయంగా నడిపించుకునే రోజే ఆ రోజే మాకు నిజమైన ఆనందం. ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఏపీఆర్టీసీలో మీరే ఆర్టీలు. మీరు సంతోషంగా ఉండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చిన రోజే అప్పుడే నిజంగా సంస్థకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న కార్మిక సోదరులందరికీ ఒక రవాణా మంత్రిగా భరోసా ఇస్తున్నా, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెలలో 15 రోజులు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిపోలు అయితేనే అన్ని దగ్గర పర్యటించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ సమస్యలు తీర్చేదానికి నేను చిత్తశుద్ధి కృషి చేస్తాను.